अस्सलाम वालेकुम, हाय गाइस, वेलकम टू माय यूट्यूब ఛానల్ हम आपके క్రియేటివిటీ. టుడే వ్లాగ్ ఆవకాయ పచ్చడి. ఫస్ట్ మామిడికాయల్ని వాష్ చేసుకొని చక్కగా తడి లేకుండా తుడుచుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. యాక్చువల్లీ ఎక్కువ కాయలు అయితే మేము బయట కొట్టిస్తాము, ఇవి తక్కువ కాయలే కాబట్టి మీకు చూపించడానికి ఇలా కట్ చేసాము. అండ్ జిడి ఉన్న కాయల్లో ఇలా పొర వస్తుంది, అది తీసుకుంటే కొంచెం బెటర్ ఉండిద్ది. నా చిన్నప్పుడు ఈ జిడితో ఒక ఆట ఆడేదాన్ని. జిడి జిడి కిస్కా మేరా నామ్ కిస్కా తేరా అని లాగి కొట్టేవాళ్ళం. కొలతల దగ్గరకు వచ్చేసరికి ఇదే గ్లాస్తో మామిడి ముక్కలు 8 గ్లాసులు అయ్యాయి. సో ఒక గ్లాస్తో కారం, అదే గ్లాస్తో సేమ్ ఆవాల పొడి, కొంచెం మెంతుల పౌడర్ కూడా వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, చేదైపోతుంది. ఆ తర్వాత ఫుల్ వెల్లుల్లి మొత్తం వేసేసుకోండి. సాల్ట్ దగ్గరకు వచ్చేసరికి అదే గ్లాస్ కొలత సరిపోతుంది, బట్ అయినా తక్కువే వేసుకోండి. కావాలంటే తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఫ్రీడమ్ ఆయిల్ అనమాట, పల్లీలది, ఇదే బాగుంటుంది పచ్చళ్ళకి. ఆ తర్వాత చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత జాడీలో వేసుకోండి. మా దగ్గర జాడీ లేదు కాబట్టి ప్లాస్టిక్ డబ్బా. ముందుగా ఆయిల్ వేసుకున్నాము, ఆ తర్వాత మామిడికాయ ముక్కలు. మెయిన్ పాయింట్ ఏంటి అంటే 3 days వరకు అస్సలు కదపకూడదు. ఈలోపు మా మమ్మీ అదే ప్లేట్లో కొంచెం రైస్, కొంచెం ఘీ వేసి కలిపి పెట్టింది. అప్పుడే నాకు ఈ సాంగ్ గుర్తొచ్చింది. ఆహా ఏమి రుచి తినరామై మరచి అన్నట్లు. ఆఫ్టర్ 3 days తర్వాత పచ్చడి రెడీ అయిపోయింది. తినడానికి చూడ్డానికి సూపర్ అంటే సూపర్ ఉంది. నాలాగా ఈ పచ్చడి ఎంతమందికి ఫేవరెట్టో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ గైస్.